ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము రోమీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు. అలాగైనా ఏమందుము? కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపము విషయమే చనిపోయిన మనము ఇక మీదట ఏలాగు దానిలో జీవించుదుము. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఇందులోనే కల్వరి మరణం యొక్క లోతైన అర్థము ఉన్నది. అది విశేషముగా వివరించబడినది. సాతానుడు ఎంతో ప్రయత్నించి విశ్వాసులు దేనిని గ్రహించకుండునట్లు చేసి ఉన్నాడు. ఈ సువార్త సందేశము బహు ప్రాముఖ్యమైనదని వానికి తెలియను. దేవుని దృష్టిలో ప్రభువైన యేసుక్రీస్తు మరణము మానవ పాపమునకు విమోచనను మరియు ప్రాయశ్చిత్తమును తెచ్చినది. కానీ రోమాపత్రిక 6వ అధ్యాయము మనము గమనించినప్పుడు మానవులకు సిలువ చేసిన కార్యమును, పాపి దాని నుండి తప్పించబడిన సత్యమును వివరించుచూ ఉన్నది. ఒక పాపికి ఇక్కడ ప్రయోగాత్మకమైన, లోతైన మరియు ప్రాముఖ్యమైన సందేశము ఉన్నది. విడిపించబడిన విధము అనగా పాప బలము నుండి, ప్రపంచము నుండి, శరీరము నుండి, సాతాను నుండి విడిపించబడిన మార్గము చూపబడి ఉన్నది. రక్షకునితో పాటు పాపి సిలువలో మరణించుట క్రీస్తు యొక్క సిలువ. అదే పాపి సిలువయే. అనగా విశ్వసించుట వలననే పాపపు బలము నుండి విడుదల పొందుచూ ఉన్నాడు. అనగా పాపమును జయించుట వలన కాదు, కాని పాపము విషయమై మరణించుట వలననే విజయమునకు ఇదే మూలం. పాపపు బలము నుండి మనం యథార్థముగా తప్పించబడవలనగా అది అందుబాటులోనే ఉన్నది. ఒక చెట్టు జీవించుటకు దాని వేరు ఎంతటి అవసరమో అలాగునే క్రైస్తవ జీవితమునకు సిలువయే దాని పునాదిగా ఉన్నది. చెట్టు దాని వేరు నుండి వేరుపరచబడనేరదు. ఎంతటి లోతుగా అది భూమిలో చొచ్చుకొని పోవుచున్నదో అంతటి శక్తివంతముగా అది భూమిపై నిలవబడగలుగుచున్నది. ఆయన మరణముతో అంటుగట్టబడినట్లయితే ఆయన పునరుత్థానములో పాలు పొందుదాం. కాబట్టి క్రీస్తు శిలువ పాపికి కూడా శిలువయ్యి ఉన్నది. క్రీస్తు శిలువకు వెళ్ళినప్పుడు పాపిని కూడా తీసుకొని వెళ్ళి ఉన్నాడు. అనగా నీవు శిలువపై క్రీస్తుతో కూడా శిలువ వేయబడి ఆయన మరణములోనికి బాప్తిస్మం పొంది ఉన్నామని గమనించు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.